2 వడ పార్సల్ అన్న. మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా, ఎప్పుడు వస్తున్నారు? వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు. అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది. ఇదిగోమ్మా, థ్యాంక్స్ అమ్మా. అవును, అక్కడ ఎవరు షాప్ లో? పెద్ద అబ్బాయా? భలే బాగా అడిగావు పో. వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా? వాడు ఒకడుంటే ఏమి అమ్మడు, 4 కోట్లాట్లు తీసుకొస్తాడు. వీడు చిన్నోడు, లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు. నాన్న, మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా 10 రూపాయలు ఇవ్వండి. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా, బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే. బాబా, మీరు చెప్పండి, ఎన్ని ములక్కాళ్ళు కావాలి? 10 ములక్కాళ్ళు బాబు. ఇంకో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలు ఎంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. చూసావా, కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి తీసుకోండి. మీ సంచి సంచి సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది? అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో. ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరు లేరు, అందుకే తీసా. ఏంటి, ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో. హలో. గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? అబద్ధం చెప్తున్నావు కదా. జెమినీ మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా. నేను జెమినీ మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీ ఎదురుగా నేను చూస్తున్నానుగా. అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపుకేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యా. అయ్యో అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది. ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్, నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో. కూర్చో కూర్చో. పెళ్ళికెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఇదేం గెటప్రా? మామ, ఈ గెటప్ తెలీదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని 1/3 చేసుకుందామా? సారీ, వీడి బదులు నేను సారీ చెప్తున్నాను. మీరు వెళ్ళండి. మామ, లవ్ చేయడం మొదలెట్టాక
ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా. వలేస్తే దీనికే వలయ్యారు. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మా. రేయ్, అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రేయ్, ఇలా చూడరా. రేయ్, నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా, ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనే లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండుండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ, మీరా? ఆ, ఇది మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరు లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీటే కదా? కాదు ఫస్ట్ సీట్. ఓ, ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఆహా. సరే, మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి. నాకు అయితే సంతోషం బాబు. నేను వస్తానండి. ఆ. ఏమైంది బాబు? నీళ్ళు. లోపలికి రా. కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు, టిఫిన్ తో సరిపెట్టేశావు. వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్సా? మ్మ్. ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో హే గాయు. అశోక్, నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్, నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. హలో. ఏంటి బాబు, లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. మ్మ్. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ, తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఓ. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ. అయ్యో, ఎవరో వచ్చారు. అయ్యో. ఏం చేయాలి? అయ్యో, అంటే తరతరు ఉండండి. ఎక్కడ తక్కువాలి? అయ్యో, ఎక్కడైనా దాక్కో. నా కూతురు వచ్చింది. నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో, త్వరగా దాక్కో. చేద్దాం. అయ్యో, రమ్య, ఇది పాత టికెట్ కదా? హాయ్ రమ్య. ఏ అశోక్, నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని కూర్చో, అనుకున్నాను. మమ్మీ మమ్మీ. ఏమిటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ, ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా? బెటర్ బెటర్, ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే, నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బాయ్ అశోక్. బాయ్.
హై 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 శివా ఇదిగో మీ నాన్న భోజనానికి రారట ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా బాబు ఏంటి ఎండి చేపలు వేపడా నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఏయ్ మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18, కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వు ఏదైనా అడిగావు అనుకో, వాళ్ళు మనం వెంటబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవరా? నువ్వు గమ్మునుంటరా? అందుకని చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపాదనతో మిమ్మల్ని పెంచుకున్నాను రా. నా మాట వినండి. వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పొచ్చే నరుగుతున్నారా? నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడ్డాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. సరే సరే చేద్దాం. గుణ, హలో రే మామా, చెప్పమావా. చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో నీ రైట్ కి చూడు. చూస్తాను చూస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావు, ఎప్పుడు వస్తావు? ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రా మావా. ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? ఏ టర్కీ బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే సరే, నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే సరే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. పడితేరా ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. ఏం చేయక్కర్లేదు, ఇలా ఉంటే నమస్కారం. నాన్న, భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుకోండి. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, గ్రీన్ టీ? నమస్కారం. ఏం కావాలి మీకు? మంచి ఉన్నాడు. నీ సంబంధం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నీకు అన్ని విషయాలు చెప్పాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇదిగోండి, ఇవి మీకు. హే, హాయ్, ఐఎమ్ అడ్వకేట్ అశోక్. ప్రీత. హాయ్. హే, ఫోన్. బై ద టచ్. ఫ్రెషా? చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతోందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలాగా. హలో, హాయ్ ప్రీత. ఒకసారి బయట చూడు, బయట ఎవరు? చూడు. ఇట్స్ మీ అశోక్. పైన లుక్ అప్. హాయ్. హాయ్. హే, హౌ ఆర్ యు? ఫైన్. ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అబ్బాయి నచ్చాడా? అమ్మాయికి 100 కాసులు బంగారం, అబ్బాయికి 5 కాసుల్లో బ్రేస్లెట్, 10 కాసుల్లో చైన్, ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా, చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర, సరే, పాత్రలు, మంతులు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలు పెట్టి కారు కొనిస్తాం.
పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో ఇది కుదిరే బేరం కాదు కానీ ఆగండి. అయ్యా, ఎందుకైనా పాపం చేస్తారు? అయ్యా, ఏంటండి ఆగండి. మీరు? అన్ని ఆగండి, విషయాలు కొంచెం ముందు మాట్లాడండి. బ్రోకర్కి చెప్తాంగా? అయ్యా, ఈ మాత్రానికి దయచేసి ఎక్కువస్తున్నారా? మాట్లాడండి. మా పోనివ్వండి సార్. కొంచెం ఆలోచించండి. వదిలేయండి. ఆయన ఎందుకు బతుకుతున్నావు? రే, నువ్వు కొంచెం ఊరుకోరా. ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దోళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? చిన్నాళ్ళు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. రే శివ, 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో శివ. ఏదో మనం వేళ దగ్గర తీసుకుని దగ్గర ఇచ్చిపోతారు. ఉండు శివ. నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలి కష్టాలు పెడతారు, అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు ఆడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పిచ్చలా నీకు? నోటుకొచ్చేట్టు అడుగుతున్నావు? నేను అబ్బాయి తండ్రిని, నేను ఎందుకు సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు పడతాయా? కుమ్ములు మొలిచాయ్యా, కుమ్ములు మొలిచాయి. మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లానికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు. ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరం ఉన్నప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరం ఉన్నప్పుడు బైక్ కొనిచ్చావు. సైజ్ చూసి చెడ్డి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి. ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీప్ కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నానా? అందరూ అడుగుతున్నారు. నేనైనా పర్లేదు, ఒక్క కొడుకునే కన్నాను. మీ నాన్న ఇద్దరు కన్నాడు. వసూలు అక్కడ చేసుకోడు. నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా. ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చేసుకోవద్దు. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లాడు పోవయ్యా, రావే. అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుందయ్యా, రండయ్యా. బాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్య, నువ్వేం తప్పు చేసావన్నయ్య? అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు, కానీ ఎవరు అలా ఉండలేదు. అందుకే నీకు ఇలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడద్దు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. తీసుకురా. సరేరా, రండి సార్, రండి. స్టాక్ లిస్ట్ చూపించు. ఓకే మేడం. శివ, ఇంట్లో గొడవ. నేను ఇంటికి వెళ్ళను శివ, నీతోనే ఉండిపోతాను. ప్లీజ్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళ మనసు నొప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలమా, లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా? నా వల్ల కావట్లేదు శివ. రాఘవయ్య గారు. నేనే. లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి. అదే సార్, నా పేరు శివ. చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను. లేవరా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అది కాదు సార్. రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుందిరా. సార్, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించావు. అది కాదు సార్, నేను చెప్పేది. బయటికి పోరా, బయటికి పోరా. సార్, నేను చెప్పేది బయటికి పోతావా లేదా? ఇదిగో చూడు, అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. సార్, అది కాదు సార్, నేను బయటికి పోరా. ఏరా, నేను కనవాలంటే ఎవరు లేరా? అట్టగా బయలుదేరి వచ్చేసావా? ఆపోయా. ఏంటయ్యా నువ్వు? వదిలితో మాట్లాడుతూనే ఉన్నా. నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను. ఏమయ్యా, నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తున్నావు తెలుసా? డైలీ డ్రాప్ చేస్తున్నాను, పికప్ చేస్తున్నాను. నేను ఎవరినైతే కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే. అదే ఎంత పెద్ద తప్పు. అమ్మాయిలు కన్నా వాళ్ళు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారయ్యా? ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు, వాడి ఇబ్బంది పెడుతున్నాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు? రాదు, ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా. కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి. డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట. నీ కూతురు మనసు ముక్కలైపోయింది. అది నీకు అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. అల్లుడి కోసం ఊరంతా వెతకొద్దు. నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి, అర్థమైందా? ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూశాను. ఎవరయ్యా లోపల? కొడుకుని కన్నులో బయటికి రండియ్యా. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇప్పుడు ఇది నీకు చాలా ముఖ్యం. కొడుకుని కనిపించావే, వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్ళుంటే లేపుకు పొమ్మని చెప్తున్నావా?
ఏమయ్యా అరవకయ్య అందరూ వేడుక చూస్తున్నారు. చూడనివయ్యా, బాగా చూడండి. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా, ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా? వాడు బయటికి వెళ్ళాడు, రానండి మేము అడుగుతాం. మీరు అనవసరంగా గొడవ చేయకండి. ఈ అమ్మాయి పొదలో తెలియట్లేదే, ఇంటి దాకా వచ్చేసాడు. ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి. ఏమయ్యా, వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు. వాడిని పైన పెట్టుకుని వస్తా అడుగుతా అంటున్నావు. పిలవయ్య వాడిని. అయ్యయ్యో వీడు వాడు కాదు, వాడి తమ్ముడు. ఊరిని చెడదొప్పడానికి ఒక్కడి చాలదని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు. ఏయ్ వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా, పో బయటికి. మళ్ళీ వాడు గాని మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా. తప్పకుండా తప్పండి. అంతా నాకు ఎవరండి ఆయన రౌడీలాగా బెదిరించి వెళ్తున్నాడు? ఎవరికి తెలిసే? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి. నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు, అది మాత్రం తెలుసు. ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చింది. అమ్మయ్యా, మన బెటర్ కాదు. పోన్లే. నాన్న, ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు? నీకు తెలిసింది, వాడికి తెలియట్లేదే. అవునన్నా, అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది, చాలా ఫీలింగ్ ఉంది నాన్న. వాడిని రానిపో, నేనే తనతో మాట్లాడతాను. రేయ్ నువ్వెందుకు వాడితో మాట్లాడటం? వాడు రౌడీరా, నీతో గొడవ పడుతూనే ఉంటాడు. నువ్వు వెళ్ళు, పైకి పో. లేదన్నా, వాడిని రానివ్వు. నేను ఒక లాయర్ని. నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది నాన్న. రేయ్, నేను మాట్లాడతాను. రేయ్ వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలరా, నీకెందుకురా? నువ్వు పైకి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం పో. సరే. మన ఇంట్లోనూ వయసుకు వచ్చిన పిల్లుంది కదా, ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి? వీడు అక్కడ వీధుల గొడవలని మీదికి తెస్తాడు. మా ఏంటమ్మా ఇంటి బయట ఆ జనం ఏంటి? రేయ్ ఆగరా అక్కడ. ఏంటి ఎవరు అమ్మాయి? అమ్మాయ్యా? ఏ అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే ఆ అమ్మాయి. ఎవరొచ్చారు? ఆ అమ్మాయి తండ్రి. ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడే పోగైంది. అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దనే నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను. ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు. అది కూడా మొదలెట్టావు నువ్వు. ఇదిగో చూడు, ఒసేయ్, వీడు మనల్ని ప్రశాంతంగా బతికినోడే మన నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు. ఊరికే నోటు పెట్టట్టు మాట్లాడుకో. ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా? నాకు ఊరేసుకొని చావాలనిపించింది. నాకు భయం వేస్తుంది రా శివ. నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు. నేనెవరో చూపిస్తానన్నాడా? చూస్తా. నువ్వు మా ఇంటికి చెప్పినందు వల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికి వచ్చి చెప్పారు. అన్నిటికంటే అది మా పిల్ల. దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం, మా ఇష్టం. అది కాదండి నువ్వెవరు? మీ పిల్ల మీ ఇష్టమా? మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే, మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవనో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు. ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మీద వాయిస్తాం అనుకుంటున్నారా? తోలు తీస్తా. ఎక్కడ రాఘవ? ఏయ్ రాఘవయ్య, ఇటు రావయ్యా, ఇటు రావయ్యా, రా. లేదు శ్వేత, నువ్వు నేను వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను. ఈయనకొచ్చి అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మా ఇంటికి రచ్చ చేసి వచ్చాడు. మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు. ఈయన వెళ్ళి అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు. ఇక చెప్పాలా? తెగ బిల్డప్ ఇచ్చావుగా, ఏదో చూపిస్తానన్నావుగా. శ్వేత, శ్వేత అయితే ప్రశాంతంగా మాట్లాడాలనుకున్నాను. శ్వేత, శ్వేత. శివ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి. నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే? ఎప్పుడు ఇంకొకరితో నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇంకా నాతో ఎందుకు మాటలు? కోపడుకు శివ, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి, అదే నా ఆశ. ఏయ్, ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ గా వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా? కావాలంటే వేసుకోవడానికి, వద్దనుకుంటే మార్చుకోవడానికి. నేను నీకోసం చచ్చిపోతానే, అంతేగాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను. కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం? నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే, బాధగా ఉంది. నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళిపో. నేను చెప్పేది అర్థం చేసుకో శివ, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏ, నువ్వు నిర్ణయించుకున్నావుగా, మూసుకొని పో. భావం చేసుకుంటాను. శివ, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పక్కర్లేదు, పోవే. శివ, నేను ఎలాగో నాశనం అయిపోతాను.
గాయత్రి మాట్లాడుతున్నా అశోక్. నేను అర్జెంట్ గారితో మాట్లాడాలి. ప్లీజ్ అశోక్. గాయత్రి ఫోన్ చేసిందా? ఏ ఎందుకు? ఏం లేదు, నాకు ఫోన్ చేసింది. మ్మ్. నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా. ఎందుకురా గొడవ? నా మాట వినరా, తను పోలీస్ కేసు పెడతానంటుందిరా. పోలీస్ కేసు? అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. మావా, నేను నీ మంచిగా చెప్తున్నాను. ఈ అడ్వైస్లే వద్దురా, నువ్వు బయలుదేరు. తొక్కలో అడ్వైస్. ఆ తర్వాత నీ ఇష్టం. ఏం మోసం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు. రేయ్, ఆగరా. ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు పోతున్నావే, నువ్వు అసలు మంచివేనా? తన ఫ్రెండా? ఏమన్నా ద్రోహం చేశానా? అది మీ బుద్ధే. నాకు ద్రోహం జరిగింది, నేనే ఎవరితో చెప్పుకోను? రోడ్లు అందరికీ చెప్పుకుంటూ తిరగనా? పని చూసుకొని పోవే. రేయ్, మీలాంటి జనాలంతా కాలర్ పట్టి అడిగే వాళ్ళు లేరనే కదా ఇలా చేస్తున్నారు. కానీ నేను నిన్ను వదలండ్రా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీలాంటి అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకో, నేను చూసుకుంటా. నీ గురించి తెలిసిపోయిందిరా. కావాలంటే వెంట తిరగటం, వద్దనుకుంటే గెంటేయటం, అదే కదా నీ బుద్ధి. ఏంది? అది తమ్ముడు చెప్తున్నారా? మొహం పచ్చడైపోద్ది. ఇష్టం వచ్చినట్టు ప్రియుల్ని మార్చేస్తారు. అడిగితే తప్పు మా మీద ఇలా వేస్తారు. అన్యాయంగా మాట్లాడుకురా. ఆడపిల్ల వస్త్రం నీకు తగలకపోదు. ఏ మగాళ్ళు ఉసురు పొయ్యూతూ ఉంటుందా? అది మిమ్మల్ని వదిలిపెట్టదే. పోవే. చేస్తారు, రేయ్, ఒప్పుకుంటారు. నువ్వు ఈనాడు నన్ను మోసం చేయొచ్చు, కానీ నా కడుపులో బిడ్డ నిన్ను దోషగా నిలబెట్టి తీరుతుందిరా. ఏంటిది కొత్త కథలా ఉంది? ఏ ఏంటి వాగుతున్నా? ఎవడు పెట్టుకొని నన్ను తండ్రిని చేస్తామండి? నేనే ఆఫ్ కొట్టి ఫుల్ స్టడీకి వెళ్తున్నాను, నువ్వు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏ ఆటో. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో 8వ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ వయసులో అసలు ఏం కష్టం వచ్చింది నా అమ్మాయి ఆత్మహత్య చేసుకోదు. ఈ కాలం పిల్లలకి ఆలోచన తక్కువ, ఆవేశం ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను. అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాంట్ మీ పర్మిషన్, యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేశారు? 11/7/2011 ఓ కంప్లైంట్ వచ్చింది. అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం. అందుకు తగిన ఆధారాలు తమరికి సమర్పించానండి. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులను అరెస్ట్ చేసి అవమానించారు. మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం. ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు. నీ మీద నేరం పడింది. మిగతా వాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, నీ తోడబుట్టిన సొంత అన్న. గడచిన 25 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు. నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు. అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్ గా టేకప్ చేసింది. మిస్టర్ శివ, ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది. అప్పుడు నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి నేను చూసింది కూడా లేదు. అప్పుడే ఆలోచించాను, ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని. వీడికి చాలా మంది అమ్మాయితో లింక్ ఉంది. ఆ అమ్మాయి చావుకి వీడే కారణమని నాకు సందేహం వచ్చింది. నేనే వీడిని కొట్టి చంపేస్తుండేవాడిని. కానీ వీళ్ళంటి ఎదవలకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది. అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. మొదట్లో వాళ్ళు నమ్మలేదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఇంట్లోంచి ఫోటోలు, వీడిచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు. ఆ ఫోటో వల్లే దొరికిపోయానా? లేదు, ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి?
మాదిరిగా ఉండటం వల్ల ఈ ఫోటోని ఆధారంగా తీసుకోవడం కుదరదు. వర్కౌట్ అయిపోయింది. దొరికావురా. ఆ అమ్మాయి ఆఖరిసారిగా మీ సెల్కే ఫోన్ చేసింది. ఆమె కాల్ డైల్ నెంబర్ లో మీ నెంబర్ నమోదైంది. దీనికి మీరేం చెప్తారు? అయ్యుండదు సార్. నేను నిజాయితీ గల లాయర్ని. నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఆ అమ్మాయికున్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుంది, వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు. నేను బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉంటాను. అంత మాత్రం నేను నేరస్తున్నా అవుతానా సార్? ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు ఎత్తలేదు, నేను చస్తాను. నా చావుకు మీరే కారణం అవుతారా? అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? సార్, వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అన్నయ్య, నా మీద నేరం మోపుతున్నావు, పర్వాలేదు, నేను నీ తమ్ముడిని. కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు. తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతారు. చెత్త నా కొడక. చూడండి మీ ముందే ఎంత కోపడుతున్నాడు. డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ ద కోర్ట్. ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా, ఆవేశపడకుండా మాట్లాడండి. నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు. మా ఇద్దరిని కన్నా పేరెంట్స్ ని పిలిచి అడగండి సార్. వాళ్ళని చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు ఉరిశిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. అయ్యా, నా బిడ్డలిద్దరూ దుర్మార్గులు కారండి. నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగేసేలా తెగ కొట్లాడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు. ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం విడదీస్తుంటాం. ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు. నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి. పెద్దోడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు. అయ్యా, మీరే వాడికి కొంచెం బుద్ధి చెప్పి పంపించండి. ఒకరోకే. నెక్స్ట్. అయ్యా నమస్కారం అయ్యా. తమ్ముడికో కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నే ముందుంటాడు. ఇక్కడ ఏంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడిని వీడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు. ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందా? మంచి పాయింట్ బయటకు లాగాడే. పేషక్గా ఈయనే మన అసిస్టెంట్ గా పెట్టుకున్నా. నా కొడుకు ఏ తప్పు చేసి ఉన్నాడు. వీడు తప్పు చేసేవాడు కాదయ్యా. మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మూలం చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోని నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు. ఇతనే నేరస్తుడని నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా? వేసిన ప్లాన్ భలే వర్కౌట్ అయింది. రేషకు ఎస్కేపే. మొన్న నిజమేదో మీతో చెప్పేశాను, ఇక చెప్పడానికి ఏం లేదు. కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసుపరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు. శారీరకంగా కూడా బాధపడి ఉండాలి. ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది. వీడికి DNA టెస్ట్ చేయండి. వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది, ఈ లోకానికి తెలుస్తుంది. మళ్ళీ ఇరికించావు కదరా. వీడి అన్ని చెప్పేస్తున్నాడు చూడండి. శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపబడ్డ అశోక్ కుమార్ కి DNA టెస్ట్ చేయించి ఆ రిపోర్టు కోర్టుకు సమర్పించేలా చూడాలని, అంతవరకు అశోక్ కుమార్ విన్నపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీనుపై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది. దిస్ కోర్ట్ ఇస్ అర్జెంట్. తప్పు చేసి తప్పించు. ఆగరా అక్కడే. తోట పుట్టిన వాడిని పోలీసులకు పట్టించి కోర్టు బోన్లో నిలబెట్టి కుటుంబం మర్యాద మంట కలిపి ఇక్కడికి ఎందుకు వచ్చావరా? మన మధ్య బంధమే లేదు. పోరా బయట. వెంకటాచలం, అది నువ్వు చెప్పకూడదు. చచ్చిపోయిన మీ బాబు వచ్చి చెప్పాను. ఎందుకంటే ఆయన సంపాదించుకోండి ఇల్లు ఇది. రేయ్, కన్న తండ్రినే పేరు పెట్టి పిలుస్తాను. పెద్ద రౌడీ. మహాలక్ష్మి, నువ్వు సైలెంట్ గా ఉండు. ఆపరా. నువ్వు ఆపోయా. నేను చూస్తూనే ఉన్నాను. కోర్టులో అందరూ వాడి సపోర్ట్ గా సాక్ష్యం చెప్పారు. ఏదో వాడు మంచివాడు అన్నట్టు, నేను చెడ్డవాడు అన్నట్టు ఏమనుకుంటానయ్యా? వచ్చాడు చూడు నీ పుత్ర రత్నం. ఏం అవతారంలో వచ్చాడు చూడు. వాడిని నమ్ముతారేంటయ్యా? వాడేం చేస్తాడ్రా? ఒక పగవాడిలో సొంత అన్నయ్య ఇలా చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది? పిచ్చ డైలాగ్ అందించాడు. నిజమేనన్న, నిజమే. నేను ఫుల్ గా తాగాను. నా మొహం చూడండి నాన్న. ఎప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాంతి తాగానంటే ఏ మనసు తట్టుకోలేకపోతుంది. బయట మనిషి అయినా పర్వాలేదు నాన్న. తోడు పుట్టిన అన్నయ్య ఇలా కక్ష కడితే మన ఇంటికి రావడానికి నాకు మనసు ఒప్పట్లేదు. మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న? తెలివి తక్కువడా? అంతా నీ వల్లేరా? అన్నయ్య తిట్టకండి నాన్న, తిట్టకండి. ఆయన చాలా మంచోడు, నీతిపరుడు. చాలు ముయ్యరా. ఆపరా. వాడు చెప్పేదంతా నిజమే. వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు. కానీ నువ్వు నవి ఈ కుటుంబంలో ఒంటరివే. నీ వల్ల మాకెప్పటికీ సుఖం లేదురా. ఏమయ్యా, వాడొక్కడే జైలుకి వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను. కానీ మీరు వాడికి ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు. ఏ బాను, నువ్వు ఈ గుంపుతో కలవకు, దూరంగా ఉండు. తీర్పు ఇంకా రాలేదురా. నువ్వు బెయిల్లోనే వచ్చావు. తీర్పు రాని అప్పుడుందిరా నీకు స్పాట్. నువ్వు బెటర్ పెట్టేది స్పాట్. నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం. పోర్రా. బాబు, మీతో కొంచెం మాట్లాడాలి.
అదే నీ కూతురు అంతా మాట్లాడిందిగా, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం మాట్లాడతావు? తోడబుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పు తప్పే అని చెప్పి కోర్టు బోన్లో నిలబెట్టారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు? మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం లేదని నాకు తెలుసు. మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో మాకు తెలియదు, కానీ తన మాతో ఏం చెప్పిందో తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆ రౌడీ? వాడిని బతవాలనుకుంటున్నావు? అమ్మా నువ్వు శివ గురించి తప్పుగా మాట్లాడుకో. నువ్వు నాకెంత ముఖ్యమో తను కూడా అంతే. ఓ, అప్పుడు నీకు మాకన్నా ఆ చేపలాడే ముఖ్యమైపోయాడా? అతను చేపల మార్కెట్కి వెళ్ళింది నా వల్లే. స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. శివ అతన్ని పట్టుకుని అతని తల పగలు కొట్టాడు. నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు. అందువల్లే అతను చదువుకోలేకపోయాడు. అతను చదువుకుంటే ఇలా చేపల మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. శివ నేను ప్రేమించడం మొదటి 10 సంవత్సరాలైంది. నేను అతన్ని మర్చిపోను లేను, మీరు మమ్మల్ని విడతీను లేరు. దయచేసి నన్ను విడిచిపెట్టండమ్మా. విడిచిపెడతావే, అతనితోనే వెళ్ళి బతుకు. కానీ అదంతా చూడడానికి నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. కమలా, 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 తలుపు తెరువు, తలుపు తెరువు, కమలా, కమలా, తలుపు తెరువు, తలుపు తెరువు, కమలా, 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 తలుపు తెరువు, కమలా, కమలా. అయ్యో కమలా, ఏ అగత్యం చేయొద్దు కమలా. ఏమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చచ్చి నాపై పగ తెచ్చుకోవాలని చూస్తున్నావా? నీ ఆఖరి ఆడదని తీసావు కదూ. ఇలా కెరోసిన్ పోసుకొని చేస్తాను, ఊరేసుకొని చేస్తానని చెప్పి కన్ను బిడ్డ సంతోషాన్ని చావు కొట్టేయండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అతన్ని పెళ్లి చేసుకోకూడదు, అందుకేగా ఇదంతా. నువ్వు చావద్దు, బాగా బతుకు. నేను నిర్ణయించుకున్నాను. అతనితో కలిసి బతికేదే జీవితం కాదు. అతన్ని తలుచుకుని బతుకుతూ నేను చచ్చిపోతాను. నేను ఇంక శివాని డిస్టర్బ్ చేయను, అతను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. కానీ ఒక్కటి, నువ్వు నన్ను వాణ్ణి చేసుకో వీణి చేసుకో చెప్పావో నువ్వు చావు, నువ్వు చావు. మీ నాన్న వచ్చి చెప్పిన తర్వాతే అంతా తెలిసిందే. నన్ను క్షమించు శ్వేత. శివ